ప్రైజ్ ద లార్డ్. కీర్తనలు 147వ అధ్యాయము. యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీలను పోగుచేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నింటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితిలేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. పశువులను అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచియున్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే, భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును, గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే, ముక్కముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించి చలికి ఎవరు నిలువగలరు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసిరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసియుండలేదు, ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. 148వ అధ్యాయము. యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా, మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా, మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా, మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దాని అతిక్రమింపదు. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి. అగ్నివడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంతచేరిన జనులకు, ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి. 149వ అధ్యాయము. యెహోవాను స్తుతించుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకుని సమాజములో ఆయనకు స్తోత్రగీతము పాడుడి. ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యములతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోనూ సితారాతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. వారి నోట
దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. 150వ అధ్యాయము. యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.